హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఎన్నిసార్లు పులిహార ఇంట్లో చేసుకున్నా టెంపుల్లో తిన్న ఫీల్ రాదు కదా. సో నేను చెప్పే ఈ టిప్స్ అన్ని ఫాలో అండి, పక్కా టెంపుల్ స్టైల్ పులిహార మీరు టేస్ట్ చేయొచ్చు. ఫస్ట్లీ నేను వచ్చేసి చింతపండుని హాట్ వాటర్లో బాగా నానబెట్టేశాను. ఒక 1 or 2 hours నానబెట్టాను. తర్వాత ధనియాలు, మిరియాలు ప్యాన్ పైన వేసి లైట్గా రోస్ట్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి ధనియాలు కొంచెం ఎక్కువ వేసాను, మిరియాలు అయితే కొంచెం తక్కువ వేసాను నేను. మీ ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు, బట్ 1:3 రేషియో అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇవి లైట్గా రోస్ట్ అయిపోయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ వేసి మనం ఫ్రై చేసుకోవాలి. మెయిన్గా పులిహారకి ఫ్లేవర్ తెచ్చుకొని వచ్చేది ఈ ఫ్లేవర్సే అన్నమాట. సో పర్ఫెక్ట్గా ఇవన్నీ బాగా వేగాలి. వేగిన తర్వాత లాస్ట్లో తెల్ల నువ్వులు యాడ్ చేశాను నేను. ఇది మాత్రం ఆప్షనల్, నువ్వులు ఇష్టం ఉంటేనే తీసుకోండి, లేదంటే లేదు. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇవన్నీ కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే సేమ్ ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒట్టి మిరపకాయలు ఎంచుతున్నాను. ఈ పులిహార పులుసుని ఒకసారి చేసుకుంటే ఇది దాదాపుగా నెల వరకు మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. సాల్ట్ అండ్ ఆయిల్ పర్ఫెక్ట్గా యాడ్ చేసుకుంటే ఖచ్చితంగా 1 month వరకు ఉంటుంది. కానీ ఇలాంటివి ఉంటే 1 month అసలు ఉండవులేండి, 1 week అయిపోతాయి. సో నేను చూపించే ప్రాసెస్లో పర్ఫెక్ట్గా చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బాగా నానిన చింతపండుని ఇప్పుడు నేను గుజ్జు తీస్తున్నాను. ఇలా ఒక చిల్లులు గిన్నె తీసుకొని కింద ఒక బౌల్ పెట్టుకొని పైన మొత్తం ఇలాగా మనం తీస్తే గుజ్జు బాగా నీట్గా వస్తుంది. ఈ గుజ్జంతటిని మనం ఆయిల్లో వేసి మగ్గనిస్తాం కదా, సో అప్పుడు వాటర్ ఉన్నా కూడా అంతా ఎగిరిపోతాయి, ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే కొంచెం థిక్గా తీసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇలాగ తీసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసేసి ఆ గుజ్జులో ఉన్న ప్యూరీ అంతా తీసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి సేమ్ ప్యాన్లోనే ఆయిల్ ఇంకొంచెం యాడ్ చేసుకొని ఇది వచ్చేసి పోపేస్తున్నాను అనమాట. శనక్కాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఇవన్నీ పసుపు ఇవన్నీ వేసి మనము లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఈ స్పైసెస్ ఇవన్నీ బాగా వేస్తాం కాబట్టే మనకి పులిహోర ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందన్నమాట. ఇప్పుడు ఇదైతే పర్ఫెక్ట్గా అంతా వేగిపోయింది. నేను కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత కొన్ని క్యాష్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం లైట్గా రోస్ట్ అవ్వనివ్వండి. ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సైడ్ పెట్టేసుకొని ఇది చల్లారాలి. పోపు చల్లారేలోపు మనం చింతపండు గుజ్జుని సేమ్ ప్యాన్లోనే చింతపండు గుజ్జేసి ఈ వాటర్ అంతా పొయ్యి ఎగిరిపోయి మొత్తం అంతా గుజ్జంతా దగ్గరికి వచ్చేసి చింతపండులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యి మనకి అర్థమవుతుంది కదా, పైకి వస్తుంది కదా ఆయిల్, అలాగా వచ్చే వరకు మనం ఈ చింతపండు పేస్ట్ని ఉడకనిచ్చాలన్నమాట. ఇప్పుడే సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఇక్కడే యాడ్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ బయటికి వస్తుంది. ఇలాగా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్పైసెస్ని అంతటిని మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. మిక్సీ చేసుకున్న స్పైసెస్ అంతటిని ఈ పులిహోర పేస్ట్లో వేసి కలుపుకోవాలి. పర్ఫెక్ట్గా మొత్తం అంతా కరిగిపోతుంది, దాంట్లో బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు అంతా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఉంచాలి. కొంచెం సేపు ఉంచుకొని అదంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న పోపుని కూడా యాడ్ చేయాలి. మీకు ఆయిల్ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలంటే ఇంకా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ కాలం ప్రిజర్వ్ చేసుకోవాలనుకుంటే లేదా ఇన్స్టాంట్గా ఈ 2-3 డేస్లో అయిపోతుంది అనుకుంటే ఓకే, ఆయిల్ కొంచెం తక్కువగా ఉన్నా పర్లేదు. కొంచెం ప్రిజర్వ్ చేసుకోవాలి అనుకుంటే ఆయిల్ మాత్రం ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఫైనల్లీ పులిహార పులుసు అయితే నీట్గా రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంది. ఫ్లేవర్ అయితే అసలు స్మెల్ చాలా బాగా వస్తుంది. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.